తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హ్యూమన్ సైన్స్ బిహేవియర్ స్పెషలిస్ట్ మధురిమారెడ్డి గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఇన్స్టాగ్రామ్ అనేది మనము మన టాలెంట్స్ని చూపించుకోవడానికో, ఒక బిజినెస్ ప్రమోషన్ చేయడానికో, ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి కొంచెం ఇన్కమ్ జనరేట్ కూడా చేస్తున్నారు. కానీ ఇంకొక వేలో చూసుకుంటే, అంటే ఏదైనా టెక్నాలజీని చాలామంది గుడ్ ఆర్ బ్యాడ్ రెండు మార్గాల్లో వాడతారు కదా. అలా అని చూస్తే ఇన్స్టాగ్రామ్ని ఒక లవ్ లాగా కూడా ఈ మధ్యకాలంలో యూజ్ చేస్తున్నారు. అదొక మీడియేటర్ అన్నట్టు, ప్రేమకు కూడా. సో దాంట్లో లవ్ చేసుకోవడము, వాళ్ళు కనెక్ట్ అవ్వడము, ఓయో రూమ్స్ వరకు వెళ్ళడము, అక్కడి నుంచి మళ్ళీ మర్డర్స్, సూసైడ్స్ చేసుకోవడం కూడా చూస్తున్నాం. రీసెంట్గా కర్ణాటకలో జరిగిన ఇన్సిడెంట్ అలా ఒక 2-3 కూడా జరిగాయి. అంటే ఓవరాల్గా ఇలాంటివి జరిగినప్పుడు మేడం, ఇన్స్టాగ్రామ్ని లవ్కి వాడడం వల్ల వచ్చే అనర్థాలు, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అవ్వడం, ఇదంతా ఒకసారి ఏం మాట్లాడతారు దీని గురించి? యాక్చువల్లీ ఇప్పుడు లవ్ అండ్ లస్ట్ డ్రివెన్ ఇవి రెండు ఉంటుంది. ఇప్పుడు లవ్ అయితే ఎప్పుడు ప్యూరిటీ వస్తుంది, మెచ్యూరిటీతో జరుగుతుంది, అండర్స్టాండింగ్తో జరుగుతుంది. ఇప్పుడు ఇన్ఫాక్చుయేషన్ అనుకోండి, అట్రాక్షన్తో జస్ట్ అది చూడడం అని జరుగుతుంది. జస్ట్ ఊరికే చూస్తూనే మనిషి అట్రాక్ట్ అవుతారు. ఇలా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లవ్ అంటే మనిషి ఇప్పుడు మీ స్టోరీస్ అన్ని ఇప్పుడు కర్ణాటకలో జరిగిన వాళ్ళంతా ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ఐడిల్గా ఉండేవాళ్ళు రీల్స్ పెట్టుకోవడము, అంటే అది ప్రొడక్టివ్గా కూడా చేసుకోవచ్చు. రీల్స్ ప్రొడక్టివ్ జరగడము, గ్రోత్ కోసం చేస్తారు చాలామంది, బిజినెస్ గ్రోత్, లేకపోతే వాళ్ళలో టాలెంట్ ఉన్నప్పుడు దాన్ని మంచిగా చూసుకోవచ్చు. మంచిగా ఇప్పుడు పాజిటివ్గా చేసే వాళ్ళందరూ బిజినెస్ గ్రోత్ కోసం చేసుకుంటారు. పాజిటివ్గా రీల్స్ పెట్టుకోవడము, బిజినెస్ కోసం పెట్టుకోవడము, ఏదైనా వాళ్ళు గ్రో కావడం కోసం. ఇప్పుడు వీళ్ళందరినీ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ అందరు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు అమ్మాయి మెయిన్లీ సూసైడ్ చేసుకున్న అమ్మాయి, ఆ అమ్మాయి స్టోరీ ఎలా జరిగింది, ఆ అమ్మాయి మ్యారీడ్, అమ్మాయి హస్బెండ్ కూడా వద్దంటున్నాడు ఇలాంటివన్నీ రీల్స్ పెట్టుకో, నువ్వు జాబ్ చేసుకో, చదువుకో, ఏదైనా బుక్ చదువుకో, ఇవన్నీ నీకుండే ఫ్రీ టైంలో అని. ఆ అమ్మాయి రీల్స్ చేసుకోవడము, పెట్టుకోవడము, అమ్మాయికి లైక్స్ రావడం, రోజు లైక్స్ వచ్చినప్పుడు ఈ అబ్బాయి బ్యాచులర్, ఆ అబ్బాయి లైక్స్ ఎలా పెడుతున్నాడు, నీ ముక్కు బాగుంది, నీ నవ్వు బాగుంది, నువ్వు బాగున్నావు, అందంగా ఉన్నావు అంటే ఈ అమ్మాయి చాలా మురిసిపోయి రోజు ఆ అమ్మాయి రిప్లై ఇవ్వడం మళ్ళీ దాని గురించి, ఓ నాకు చాలా లైక్స్, ఇంకా మంచి వీడియోస్ చేయడం, అలాంటివి. ఇలా ప్రేమ పుట్టింది వీళ్ళలో. ప్రేమ కాకుండా అది ఆకర్షణ అంటాం దీన్ని, ఇన్ఫాక్చుయేషన్. అంటే ఒకరి పట్ల ఒకరికి. సో చూడకుండా, మనిషినే చూడకుండా రీల్స్ ద్వారా ఒకరొకరు కమ్యూనికేట్ చేసుకోవడం, ఇలా లైక్స్ ద్వారా. నాకు లైక్స్ వస్తున్నాయి, ఇలాంటివి ఇంకా చేద్దాం ఎక్కువగా. సో ఇలా నుంచి మీట్ కావడం వాళ్ళిద్దరు, వాళ్ళల్లో ఇంకా సెక్షువల్ కావడం, ఫిజికల్ అట్రాక్షన్ కావడము, ఫిజికల్ కంపాటబిలిటీ పెరగడము, ఇలాంటి ద్వారా దారి తీసేసి ఆ అమ్మాయి ఫ్యామిలీకి కొంచెం దూరం కావడము, హస్బెండ్ అండ్ పిల్లలకి దూరం కావడము, ఇలా దారి తీసేసి చివరికి ఏమైంది, సూసైడ్ వరకు వెళ్ళింది. సో ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న కూడా ఏమన్నారు, అబ్బాయి అమ్మా నాన్న కూడా, ఇప్పుడు ఈ అమ్మాయి నిన్ను చూసేసి వాళ్ళ హస్బెండ్ అండ్ పిల్లల్ని వదిలేసుకున్నప్పుడు, రేపు ఇంకొక అబ్బాయి ఎవరైనా అందమైన అబ్బాయి నీకంటే దొరికినప్పుడు, ఇంకా నీకంటే ఆస్తున్నవాడు దొరికినప్పుడు నిన్ను వదిలేయచ్చు కదా, డెఫినెట్లీ మేము ఒప్పుకోము అందుకని అన్నప్పుడు. సో చివరికి ఎలాంటి వరకు వెళ్ళింది అంటే లస్ట్ డ్రివెన్ అండ్ అందము, ఇన్ఫాక్చుయేషన్, ఇవన్నీ వల్ల. సో ఇలాంటివి జరుగుతున్నాయి. సో దీన్ని ఏమంటారంటే అట్రాక్షన్ అనమాట. అంటే ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు జస్ట్ ఒక ఇన్స్టెంట్ చూస్తున్నాయి, నెగటివ్ ఎనర్జీ అనమాట ఇవన్నీ. సో అందుకని ఇన్స్టాగ్రామ్ని మనం మంచిగా కూడా వాడుకోవచ్చు, ప్రొడక్టివ్గా. చాలా మంది ప్రొడక్టివ్గా వాడిన వాళ్ళు చాలా గ్రో అవుతున్నారు, చాలా లక్షల్లో సంపాదించుకుంటున్నారు. అలా ఇలాంటి వాళ్ళకు సూసైడ్ వరకు వెళ్తుంది. మెంటల్ హెల్త్ డ్రివెన్ ఇలా చాలా మందికి అవుతున్నాయి. ఇప్పుడు మెంటల్ హెల్త్ కూడా చాలా మంది గురవుతున్నారు. ఇలాంటివన్నీ జరగడము, సూసైడ్, డిప్రెషన్, యాంగ్జైటీ అలా కలగడము, ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే ఇన్స్టాగ్రామ్ లవ్ అనేది ఇన్స్టెంట్ లవ్ అండ్ ఇన్స్టెంట్ రొమాన్స్. ఎగ్జాక్ట్లీ కదా మేడం, జస్ట్ ఇన్స్టెంట్, కొంచెం కాలం, కొన్ని మినిట్స్ ఉంటుంది, కొన్ని నిమిషాలు ఉంటుంది, కొన్ని రోజులు ఉంటుంది, తాత్కాలికం అంటాం. కమింగ్ టు ఓయో రూమ్స్ మేడం, ఇప్పుడు ఈ ఓయో రూమ్స్ అనేది మామూలుగా ఎవరికైనా ఒక రెస్ట్ కోసము, ఎవరైనా లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక రూమ్ లాగా ఉండేది. ఇప్పుడు ఈ ఓయో రూమ్స్ ను కూడా వీళ్ళు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఎవరైతే కనెక్ట్ అవుతున్నారో వీళ్ళు అక్కడి నుంచో ఎక్కడి నుంచో అమ్మాయి, ఎక్కడి నుంచో అబ్బాయి, వీళ్ళు అందులో కలవడము, అక్కడ సూసైడ్స్ జరగడం, మర్డర్స్ జరగడం, ఇవన్నీ కూడా చూస్తున్నాము. అంటే ఈ ఓయో రూమ్స్ అనేవి కూడా వీళ్ళకి ఇలా యూజ్ అవుతున్నాయి. అంటే ఎగ్జాక్ట్లీ ఒక టైంలో ఓయో అంటే ఎంత పాపులర్, ఫర్ నీడ్ కోసం ఉండేటివి. అన్ని చోట్ల పాపం ఇన్స్టెంట్ గా అక్కడ ఉండడము, ఒక నైట్ 2 nights స్టే చేసి వాడుకునేవాళ్ళు మంచిగా, ఎమర్జెన్సీ పర్పస్ లో రీజనబుల్ ఉండేటివి, బాగా అందరికి అప్రోచబుల్, అకామిడేటివ్ ఉండేటివి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ కోసము వాళ్ళకు కరెక్ట్గా అవుతున్నాయి. వాళ్ళకి ఇలాంటి అఫైర్స్ కోసం, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వాళ్ళ కోసం, అంటే అక్కడ
వెళ్ళిపోయి మనం మన పని చేసేసుకోవచ్చు అనే టైప్ లో అవుతున్నాయి. Yes. సో అలాంటివి వింటున్నాం ఇప్పుడు, మర్డర్స్, సూసైడ్లు, క్రిమినల్ థింగ్లకు అన్నిటికీ అవుతున్నాయి. Illegal సంథింగ్ affairs. ఇల్లీగల్ అఫైర్స్ ఆల్ దట్ కి అయిపోతున్నాయి అంతే. అంటే ఇన్స్టాగ్రామ్ లవ్ అనేది అక్రమ సంబంధాలకి దారి తీయడము, ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవ్వడము, అవును భర్త ఉన్న వాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళని కూడా వదిలేసి, అంటే ఒక లైక్ కోసము, ఆ లైక్స్ కోసం అమ్మాయి చాలా ఎదురు చూసిందంట. ఆఖరికి ఎంతవరకు అంటే ఐ లవ్ యూ చెప్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేసిందంట. ఈ లైక్లు కొట్టి ఆఖరికి చెప్పాడు ఐ లవ్ యూ, తను కూడా అట్రాక్ట్ అవ్వడం. అంటే కొన్ని రోజుల్లోనే మనిషి అట్లా అట్రాక్ట్ అయిపోయి ఎల్లోప్ అయిపోయి, అంటే ఆ మెసేజెస్ కోసం, అంటే అది ఇన్స్టెంట్ డ్రివెన్, అది ఇన్ ద స్వే ఆఫ్ ఎమోషన్స్ మనకు మైండ్ పనిచేయదు అనమాట. అలాగా ఎప్పుడు ఇన్ఫాక్చుయేషన్ తో ఉండి అట్రాక్టివ్ అయిపోయి దానిలోనే అట్రాక్ట్ అయిపోయి అమ్మాయికి అలా అయిపోయింది. అందుకే ఒక మెసేజ్ ఉంటుంది, ఒక సేయింగ్ ఉంది, ఇఫ్ యూ డోంట్ స్టాండ్ ఫర్ సంథింగ్ యూ ఫాల్ ఫర్ ఎవ్రీథింగ్ అని. అందుకని అది కరెక్ట్ గా చెప్తారు. అంటే మనము ఒక దానికోసం నిలబడలేకపోతే అన్నిటికీ పడిపోతుంటాం అన్నమాట. ఒక డోర్ మ్యాట్ లాగా ఉపయోగపడుతుంది అనమాట మన లాస్ట్ చివరికి. మేడం ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది లేడీసే, అంటే నాట్ ఓన్లీ టీనేజర్స్, పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి రీల్స్ పెడుతున్నారంటే, మేబీ మీరు చూసారో లేదో మరి, మనం కొంచెం ఒకసారి రీల్స్ ఇలా చూస్తుంటే కొన్ని మనం చూడకూడని కూడా వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎట్లా అంటే ఫ్యామిలీ లేడీసే, మళ్ళీ వాళ్ళు కొంచెం డ్రెస్సింగ్ సరిగా లేకుండా, ఈ మధ్య కాలంలో ఒక పెద్దవాడిని చూస్తున్నాను నేను కూడా, అంటే కొంచెం లైక్ వితౌట్ బ్లౌజ్ లేకుండా ఇక్కడ వరకు టవల్ కట్టుకొని కానీ ఇట్లా కూడా రీల్స్ చేస్తున్నారు. అంటే దేనికోసం అంటారంటే ఇన్కమ్ జనరేషనా, లేకపోతే మనం అనుకున్నట్టుగా ఒక లైక్ వస్తుంది, నన్ను నేను ఇంప్రెస్ చేయాలి వేరే వాళ్ళని, అంటే అటెన్షన్ సీకింగ్ సిండ్రోమ్ అంటాం సైకాలజీలో. అంటే వాళ్ళకి కొంచెం ఒక వయసు తర్వాత ఏమవుతుందంటే ఈ మధ్య అటెన్షన్ సీకింగ్ సిండ్రోమ్ అని ఒక ఉంటుందండి. వాళ్ళకి ద మోర్ అంటే వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ కావాలని ఇట్లాంటివి అటెన్షన్ సీక్ అవుతుంది. ఇప్పుడు ప్రాపర్ గా డ్రెస్సింగ్ ఉండి, ఇప్పుడు మనం ఉన్నాము ఇట్లా ప్రాపర్ గా డ్రెస్సింగ్ ఉండి మంచిగా ఉండి డీసెంట్ గా ఉండే వాళ్ళకు తక్కువ ఉంటుంది అటెన్షన్ సీకింగ్ ఇఫ్ యు సీ. సో అలాగే ఇలాగే ఇప్పుడు హాఫ్ నేకెడ్ ఉన్నారు అనుకోండి, హాఫ్ ఇలా ఉంటే ఇప్పుడు ద మూమెంట్ పీపుల్ విల్ సీ దే గెట్ అట్రాక్షన్ ఫాస్ట్ గా. సో అందుకోసం వీళ్ళు ఏమనుకుంటుంటారంటే, ఇప్పుడు బయట సోషల్ మీడియా మెయిన్లీ ఇన్స్టాలో, సోషల్ మీడియాలో వీళ్ళు ఏమనుకుంటారు, యూట్యూబ్ లో ఇవన్నిట్లో మనము టవల్ కట్టుకొని వచ్చేసి, లేదంటే హాఫ్ నేకెడ్ లో బ్లౌజ్ హాఫ్ వేసుకోను, లేకపోతే బ్లౌజ్ లేకుండా బ్లౌజ్ లెస్ కావచ్చు, ఇలాంటి వీడియోస్ పెడితే, ఆర్ ఇప్పుడు సినిమాలో ట్రెండ్ సాంగ్స్ పెట్టేసి మనం ఇలా వచ్చేస్తున్నాం అనుకోండి, ఆ స్టెప్పులు 4 నేర్చుకొని వచ్చేస్తున్నాం అనుకోండి, ఎక్కువ మనం అట్రాక్ట్ అవుతాం, ఎక్కువ మనల్ని వాచ్ చేస్తారు, ఎక్కువ మనకు వ్యూస్ వస్తాయి, ఇలా ఎక్కువ మనం దానివల్ల ఏమైనా సంపాదించుకుంటామేమో డబ్బులు, ఇలా అనే ఒక అపోహ ఉంటుంది అందరికి. దానివల్ల ఇలా ట్రెండ్ అవుతున్నారు. దానివల్ల వాళ్ళకు హాఫ్ నాలెడ్జ్ ఒకటి, దానివల్ల వాళ్ళు అట్రాక్ట్ కావాలనుకుంటున్నారు అందరికి, మీడియాకి అందరికి కూడా, ప్లస్ దానివల్ల అందరు కళలో పడదాం అనుకుంటున్నారు. ఇది ఒక హాఫ్ నాలెడ్జ్ ట్రెండ్ అండి. మ్యామ్ ఫైనల్లీ ఇలా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసే వాళ్ళకి కానీ, రీల్స్ కోసం రీల్స్ పెట్టి లైక్ కోసం ఎదురు చూసే వాళ్ళు, తర్వాత వచ్చేటువంటి అనర్థాలు, ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నానా, ఈ సూసైడ్ మర్డర్ వరకు కూడా వెళ్తున్నాయి. ఓవరాల్గా ఏం చెప్తారు మీరు? ఓవరాల్ అండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాజిటివిటీ అండ్ నెగటివిటీ తెలుసుకోవాలండి. అందరికీ పాజిటివిటీ నెగటివిటీ ఎప్పుడైనా కూడా మీరు ఏమైనా చేయండి, మీరు ఫస్ట్ నవ్వచ్చు, అందరూ ఎవరైనా మనం నవ్వచ్చు, కానీ నవ్వుల పాలు కాకూడదు లైఫ్లో. ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. ఏంటంటే మనము నవ్వచ్చు. ఇప్పుడు మరి వెంకటేష్ గారి మూవీ చూసింటారు, అది ఎంత అసలు బ్రహ్మానందం లేకుండా ఒక మూవీ ఎంత మనస్ఫూర్తిగా నవ్వుకున్నామంటే మనం నవ్వి ఆనందించేలా ఉండాలి, కానీ మనం నలుగురిలో నవ్వుల పాలు కాకూడదు. ఇప్పుడు అమ్మ నాన్న ఎంతో కష్టపడి మనల్ని చదివిస్తున్నారు. ఇప్పుడు అమ్మాయికి పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, ఎంత సంసారం ఉంది, ఎంత హ్యాపీ లైఫ్ ఉంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ ఎంటర్టైన్మెంట్గా ఉండొచ్చు అండి మనకు లైఫ్లో. ఇవన్నీ మీరు రీల్స్ చూడొచ్చు, మీరు ఎవరైనా చూసుకోవచ్చు, మంచివి, దానిలో జ్ఞానం సంపాదించుకోండి, మంచిగా నాలెడ్జ్ సంపాదించుకోండి, అంతేగాని మీరు నవ్వుల పాలయ్యేలా చేసుకోకండి లైఫ్లో. ఇది మెసేజ్. అందుకే యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ సంథింగ్ లైఫ్లో, అంతేగాని యూ కెనాట్ ఫాల్ ఫర్ ఎనీథింగ్. లేకపోతే డోర్ మ్యాట్ లాగా, ఎగ్జాక్ట్లీ డోర్ మ్యాట్ లాగైపోతుంది మీ లైఫ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.